చంద్రబాబు నాయుడు అమరావతిని ప్రకటించినప్పుడు దానికి మద్దతు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ భూములు ఇంత తీసుకోండి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, ఆ తర్వాత తాను అధికారంలోకి వచ్చాక అమరావతిని కేవలం శాసన రాజధానిగా నిర్ణయించి అసలు పరిపాలన అంతా విశాఖపట్నం నుంచి పెడతానన్నారు. న్యాయ రాజధాని అంటూ కర్నూలు అన్నారు. 3 రాజధానుల సిద్ధాంతం తెచ్చారు. ఆ సిద్ధాంతం కారణంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అయిపోయింది అమరావతి. ఆ పర్యవసానం ఆ ప్రాంత రైతుల్లో వచ్చిన ఆగ్రహం రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి కారణమైంది. ఆ ఉద్యమం అప్పుడు లైట్ తీసుకుని ఎదురుదాడి ప్రారంభించి సక్సెస్ అయ్యాననుకుంటే అది కాస్త చాప కింద నీరులా జగన్ని అధికారం దించడంలో అది కూడా ఒక పాత్ర. ఇప్పుడు రాబోయేటటువంటి రోజుల్లో ఈ అమరావతి అంటే 29 గ్రామాలు కాదు, మొత్తం దాని ఎక్స్పాన్షన్ అన్నటువంటి రూట్ అంతా తీసుకువెళ్తున్నటువంటి వేళ ఆ మొత్తాన్ని కలిపేసేసి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అది నెంబర్ 1. కాబట్టి ఇప్పుడు దాని మీద